ఇంకా అలంకరణ. ఓహో, మీరు ఎందరు ఉంటున్నారు నాయన? 100 మేము 100 మంది ఉంటున్నారు మీరు అన్నదమ్ములు. అవును. మీ పినతండ్రి కుమారులను 5 అవును. కలిసి 105 మంది. అందులో పెద్దవాడు ఎవరు? ధర్మరాజు. మీ అన్నయ్య ధర్మరాజు. ధర్మరాజుకి యువరాజు పట్టాభిషేకం చేయవలనని ఈనాడు దినమన ఎంతో ఘనముగా నిశ్చయించున్నవాడ. అది విచార్థం. అంటే నీకు కుమారులు ఎన్ని మంది నాయన? 100 మంది. 100 మందిలో పెద్దవాడు ఎవరు? దుర్యోధనుడు నీవే. అప్పుడు నేను కదా. అవును. ఇది ఎవరిలో రాజు ఎవరు? నేను. రాజుగా ఉన్నవారు కుమారుడు ఎవరు? నీవు. నన్ను అడగవద్దా? ఓహో నాయనా, నీవు నా కుమారులు. మీ పినతండ్రి కుమారులు 5. వాళ్ళు తండ్రి లేనంటే చిన్న భార్యమనండి. మీ పినతండ్రి కుమారుల మీతో సమేతముగా సాకి సంతరించి పెంచి పెద్ద చేసి విద్యను నేర్పించిన వాడను కావున వారును నా కుమారులే కదా. అట్టి పొద్దున మేమున్న బతుకునే తండ్రి. అట్టి పొద్దున మేమున్న బతుకునే తండ్రి. అట్టి నారాయణ పండరాదు. ఓహో నాయన, వారును మీ పిన తండ్రి కుమారులే కదా.